నమస్తే వీడియోస్టల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. దావోస్ లో మూడో రోజు కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపార పెట్టుబడుల వరుస భేటీలు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్న వ్యాపార దిగ్గజాలు. భీమిలి నియోజకవర్గం 5వ వార్డ్ అన్నా క్యాంటీన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి స్వాతి నక్షత్ర హోమం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యజ్ఞ ప్రసాదం స్వీకరించిన భక్తులు. నగరంలో ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఏబీవీపీ రాష్ట్ర 43వ మహాసభలు. సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. ఇక వివరాలు చూస్తే, రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో తిరిగి రావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష నెరవేరేలా కనిపిస్తుంది. దావోస్ పర్యటనలో విరామం అనేది లేకుండా చంద్రబాబు వరుస భేటీలు జరిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ రవాణా రంగంలో రారాజులా ఉన్న మార్క్ రాష్ట్రానికి వస్తే సముద్ర రవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్ కంపెనీ సీఈఓ విన్సెంట్ క్లర్క్తో కలిసి కీలక చర్చలు జరిపారు. 1000 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం కలిగి ఉండటం, విస్తారంగా పోర్టులు ఉండటం ఆంధ్రప్రదేశ్ బలమని చంద్రబాబు తెలిపారు. మానవ వనరులకు లోటు లేదని విన్సెంట్ క్లర్క్కు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఉత్పత్తులు, వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో మార్కెకు తిరుగులేదు. మార్స్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. As on today, we are having Visakhapatnam, SPCL, and also now BPCL is coming to Ramayanpatnam. That is what we are working with them. Already started around 90,000 crores. And if they bring partners, it will be better than that. So if you can see in all round, petrochemical is inevitable. But sustainability, how to go for innovation, and also creativity, downstream industries, how far we can reach. We have to balance long term, short term. Some people may have some doubts about green energy is coming. Is there any impact? According to me, there won't be much impact. Parallelly, either green energy and also petrochemical will move forward. That is what is showing as on today. So that is where, for me, personal gain is employment, contribution to my GSDP, and also economy will boost. That is the work we are doing. జీవీఎంసీ 5వ వార్డులోని అన్నా క్యాంటీన్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి ఎంతమంది భోజనం చేస్తున్నారనే రికార్డును పరిశీలించారు. మధ్యాహ్నం 350 మంది, రాత్రి 200 మంది సగటున వస్తున్నారని సూపర్వైజర్ తెలిపారు. డిమాండ్ లేనప్పుడు మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఏం చేస్తారనేది ఆరా తీశారు. మిగతా ప్రాంతాల్లో ఆహార పదార్థాల అవసరాలను తెలుసుకుని వాటిని అక్కడకు పంపుతామని క్యాంటీన్ ఉద్యోగులు గంటాకు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడానికి క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం తిన్నారు. అన్నం సరిగా ఉడకలేదని, భవిష్యత్తు ఇలాంటి ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్వైజర్ను హెచ్చరించారు. భోజనం చేస్తున్న ప్రజలతో నాణ్యత గురించి కొంతసేపు మాట్లాడారు. సాధారణంగా అన్నా క్యాంటీన్లో భోజనం బాగానే ఉంటుందని, ఈ రోజు మాత్రం అన్నం పూర్తిగా ఉడకలేదని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం క్యాంటీన్ ఉద్యోగులు తమ సమస్యలను గంటా దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, బోయి వెంకటరమణ, నమ్మి రవి, రామునాయుడు, గుప్తా, రమణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయలను విడుదల చేసిన వామపక్ష కార్మిక నేతలు సంతృప్తి చెందకపోవడం పట్ల బీజేపీ నేత ఎమ్మెల్సీ పి విష్ణుకుమార్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి చిన్న విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిదే తప్పన్నట్లు మాట్లాడటాన్ని తప్పుపట్టారు.
గతంలో స్వర్గీయ ప్రధాని వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలోనూ నేడు మోడీ హయాంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్కు న్యాయం చేస్తూనే వచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని పొందుతూ కార్మిక నేతలు తిరిగి కేంద్రాన్ని నిందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పాదన పెంచడంలో అంకిత భావంతో పనిచేయాలన్నారు. చీటికి మాటికి ఆందోళనలు, ఉద్యమాలు అంటూ కాలయాపన చేయకుండా ప్లాంట్ కోసం పనిచేయాలన్నారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు, ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో దాని మీద 100 రెట్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని మూలానే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఎక్కడన్నా కూడా భారతదేశంలో విపరీతమైన లాసెస్లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది. దానికి కారణము రకరకాల కారణాలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడ కేంద్రంలోని, ఇక్కడ రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మలాన ఈరోజు మనం స్టీల్ ప్లాంట్స్ని రక్షించుకోగలిగిన పరిస్థితి వచ్చింది. అంతేగాని ఇంకా ఏదేదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ గా సరే. అరే మీకు మీ ఉద్యోగాలు పోవు, ఓకే, మీ ఎవడు ఉద్యోగాలు పోవు కదా, మీ పని మీకు ఉంటుంది. ఉద్యోగ పరిరక్షణ చేసే బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మీరు ఊరికే లేనిపోయిన మాటలు మాట్లాడి చేసి వాళ్ళని కూడా ఇరకాటంలో పెట్టే పరిస్థితి చేయకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎన్నో అనార్థాలకు దారితీసే ప్లాస్టిక్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని, విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దామని అధికారులు, ప్రజలు పరస్పర సహకారంతో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ మహమ్మారి వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి గుర్తించాలని, దానికి దూరంగా ఉంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధం, ఇతర కార్యాచరణపై జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, డీసీపీ అజిత, ఇతర విభాగాల అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు పాటించాల్సిన పద్ధతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 45 రోజుల కార్యాచరణలో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతులపాలెంలో ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ను స్థానిక ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుతో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలోని స్కానింగ్ స్టిక్కర్లు మాత్రమే వేశారని, కానీ తమ ప్రభుత్వంలో ఆ స్టిక్కర్ పై స్కాన్ చేస్తే అది ఎక్కడికి వెళ్లింది, ఎక్కడి నుండి నొచ్చిందో తెలిసిపోతుందన్నారు. వైసీపీ హయాంలోని స్కానింగ్ ప్రక్రియ లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాల నుండి కూడా మద్యం తెప్పించి అమ్మేసేవారన్నారు. ప్రస్తుతం మద్యం క్వాలిటీని 6 రకాల టెస్టులు చేసి అమ్ముతున్నామని, దానివలన ప్రజల ఆరోగ్యాలు కొంత మెరుగవుతున్నాయన్నారు. గంజాయి ఎక్కడ దొరికినా చాలా సివియర్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ విధానాలు, మద్యం రేట్ల వలనే యువత మద్యం కొనలేక గంజాయికి అలవాటు పడ్డారని గుర్తు చేశారు. ఎవరైనా రాష్ట్రంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులతో పాటు షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పెందుర్తి నియోజకవర్గంలో జెర్రిపోతులపాలెంలో ఉన్న IMFL డిపో సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు
అంచికల రమేష్ బాబు గారు, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ డిపోలో జరుగుతున్నటువంటి విధానం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ ప్రతి బాటిల్ని స్కాన్ చేసి ప్రతి బాటిల్ పైన హాలోగ్రామ్ ఫిక్స్ చేసి ప్రతిదీ కూడా ట్రాక్ అండ్ ట్రేస్ చేయాలనేది మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మేము గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దాన్ని ఆ ప్రింటింగ్ విధానం అన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, దాన్ని పరిశీలన చేయించడం జరిగింది. ఇక్కడ టోటల్ ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా హెచ్ఈఎల్ అంటే హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అడ్హెసివ్ లేబుల్, అంటే ఆ లేబులింగ్ అంతా కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. చాలా సెక్యూర్డ్గా ఎక్కడ కూడా దీంట్లో టోటల్ మానిటర్ చేస్తూ అన్ని డిస్టిలరీస్కి ఇక్కడి నుంచి సప్లై చేయడం జరుగుద్ది. ఆ డిస్టిలరీకి సంబంధించినటువంటి బ్రాండ్స్ కానీ అన్ని టోటల్ దాని మీద అంతా కూడా దాని మీద ప్రింట్ చేసి పంపించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి ఆ బాటిల్ స్కాన్ చేసినా, ఆ లేబుల్ స్కాన్ చేస్తే ఏ డిపో ఏ డేట్న ఎన్ని బాటిల్స్ ఫిక్స్ అయినది మొత్తం టోటల్ అంతా కూడా దాంట్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికోసం అయితే లాస్ట్ గవర్నమెంట్లో దీన్ని కేవలం స్టిక్కరింగ్ అంటించడానికి మాత్రమే వాడుకున్నారు, వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారు. ఎక్కడ కూడా ట్రాక్ అండ్ ట్రేస్ చేసే విధానం లేదు. ఇవాళ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు టోటల్ ఎండ్ టు ఎండ్ సిస్టమ్ అంతా కూడా ఎక్కడి నుంచి అయితే ప్రొడక్షన్ జరుగుతుందో టోటల్ కూడా ఈఎన్ఏ ప్రొడక్షన్ దగ్గర నుంచి లాస్ట్ కన్జ్యూమర్ వరకు కూడా వెళ్ళే పాయింట్ వరకు కూడా ఇప్పుడు టెస్ట్ చేసినా చెక్ చేసినా దాని టోటల్ వివరాలు కావాలనేది మేము పెట్టుకున్నటువంటి విధానం. దాన్ని పరిశీలన చేస్తూ త్వరలోనే దానికి ఉన్నటువంటి అన్ని ల్యాబ్స్ను కూడా కరెక్ట్ చేసి అన్ని షాప్స్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు కేవలం డిపో వరకే ఈ లేబులింగ్ జరుగుతుంది, దాని మీద బార్ కోడ్ కానీ అన్నీ ఉంటాయి, కానీ షాప్స్లో ఎక్కడ కూడా ట్రాక్ అండ్ ట్రేస్ జరగట్లేదు. దాన్ని కరెక్ట్ చేయడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దానికి సంబంధించి ఒక ప్రోగ్రాం తీసుకోబోతున్నాం. ఈ నెలలో నగరంలో జరగనున్న 43వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కోరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మహాసభల వివరాలను ఆయన తెలియజేశారు. ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు ఏయూ గ్రౌండ్స్లో మహాసభలు జరుగుతాయని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రం నలుమూలల నుండి 2500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేవలం హక్కుల కోసమే కాకుండా జాతీయవాద భావనను, దేశభక్తిని పెంపొందించి సామాజిక బాధ్యత నేర్పించడమే ఏబీవీపీ లక్ష్యమన్నారు. ఈ మహాసభల్లో ఏబీవీపీ జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు పాల్గొంటున్నారని మాధవ్ తెలియజేశారు. అనేక అంశాలపై చర్చించి ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు రూపొందిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో ఏబీవీపీ నేతలు చంద్ర, కిరణ్, నితిన్, హరిచంద్రిక, ప్రసాద్, ధనుష్, రాయుడు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఇప్పుడు విరాజిల్లుతుంది. విశాఖపట్నంలో 2003లో ఇక్కడ మేము రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. 21 సంవత్సరాల తర్వాత మరొకసారి విశాఖ మహానగరంలో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు, పెద్ద మహాసభలు జరగబోతుంది. ఈ మహాసభలకి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది డెలిగేట్స్ రాబోతున్నారు. దీనికి ఒక పెద్ద స్వాగత సమితి ఏర్పడటం జరిగింది. విశాఖపట్నంలో ఉండే ప్రముఖులు అందరూ కూడా ఆ యొక్క స్వాగత సమితిలో పెట్టడం జరిగింది. మన కలిదిండి రఘు గారు, రఘు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అధినేత, దాని చైర్మన్గా ఉండటం జరిగింది. అందరం కలిసి ఈ యొక్క విద్యార్థులందరినీ స్వాగతం పలికే కార్యక్రమాన్ని ఈ యొక్క మహాసభల్లో చేయబోతున్నాం. ఈ సంవత్సరం 43వ ఏబీవీపీ మహాసభలు కూడా చాలా ప్రత్యేకత సంచరించుకుంది. ముఖ్యంగా ఏ స్ఫూర్తితో అయితే, సిద్ధాంతంతో అయితే ఈ యొక్క విద్యార్థి పరిషత్ 1949లో ఏర్పడిందో, ఆ యొక్క గంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ తరుణంలో ఈ యొక్క సభలు విశాఖపట్నంలో జరగటం మీ అందరం కూడా అది చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. అలాగే ఈసారి ఈ యొక్క రాష్ట్ర మహాసభల యొక్క థీమ్ ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఏ విధంగా ముందుకు నడవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా మనం ఆయన గురించి ఆచరణలో అనేక రకాల విషయాలు తీసుకురావాలి అనే అంశం పైన ఈ యొక్క సభలు నిర్వహించుకోవడం పోతున్నాం. అలాగే ఈ సంవత్సరం అనేక మంది త్యాగధనులు ఎవరైతే దేశం కోసం తనువును చాలించిన అనేక మంది వీరుల యొక్క స్ఫూర్తి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో ఇవ్వటం జరుగుతుంది. మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరులు అనేక మంది, కేవలం అల్లూరి సీతారామయ్య కాకుండా ఎవరైతే మర్రి కామయ్య లాంటి, అలాగే గంటం ధర, మల్లు ధర, వీళ్ళందరి యొక్క స్ఫూర్తి ఇవ్వటం, ముఖ్యంగా గిరిజన విప్లవకాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో స్ఫూర్తి ఇచ్చే విధంగా విద్యార్థి లోకాన్ని తెలియజేయటం. అలాగే ఈ సంవత్సరం 300 ఏళ్లు పూర్తయింది. అహల్యాబాయ్ హోల్కర్ అని గొప్ప సంస్కర్త దేశంలో ధార్మికతను పెంచడానికి, మహిళలకు విద్యను అందించడానికి అనేక రకాల పాఠశాలలు, అనేక రకాల చౌల్ట్రీస్ దేశవ్యాప్తంగా ఆవిడ ప్రారంభించడం, అలాగే విధర్మీయుల పరిపాలన కారణంగా ధ్వంసమైన దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం, కాశీ విశ్వేశ్వర స్వామితో పాటు అన్ని రాబో 24, 25, 26 జనవరి 2025 విశాఖ మహానగరంలో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క 43వ రాష్ట్ర మహాసభలు అతి ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఈ సంవత్సరం కూడా తన యొక్క మెంబర్షిప్ని 57,85,877 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి, మరి ఈ యొక్క 1949 నుంచి అనేక విషయాలపై స్టూడెంట్ గొంతుగా వినిపిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ అని మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల గొంతు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క సమస్యలపైన ఏదైతే పరిష్కారం కోసం అనునిత్యం వాయిస్ని వినిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏబీవీపీ మాత్రమే అని చెప్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర మహాసభలు 75 సంవత్సరాలు పూర్తి అయింది. ఏబీవీపీ స్థాపించి 77 సంవత్సరంలో అడుగుపెట్టున్నాం. అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలో తన 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతున్నది. అప్పలమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని ప్రజలందరూ తరతరాల సాంప్రదాయంగా వస్తున్న పరుసు మహోత్సవాలను భక్తి శ్రద్ధలు ఆనందోత్సాహాల నడుమ కొనసాగించాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. చినవాల్తేరు రజక వీధిలో మంగళవారం సాయంత్రం అప్పలమ్మ అమ్మవారి పరస మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గంగాధర్, సంయుక్త కార్యదర్శి పాలకొల్లు నానిబాబు, కోశాధికారి వెంకట సీతారాం, టీడీపీ నాయకులు పీతల అమరేంద్ర, బైరెడ్డి పోతన్నరెడ్డి, గణ రమేష్ పాల్గొన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా విశాఖ నగరంలో చాలా అద్భుతంగా అమ్మవారి పండుగ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, వార్డు అధ్యక్షులు పోతన్నరెడ్డి గారికి, అమరేంద్ర గారికి, వినయ్ గారికి, మూర్తి యాదవ్ గారికి, మిగిలిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అదే రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరొకసారి మనందరికీ అమ్మ చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల కార్మిక నేత పరం జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. బీఎస్పీ నాయకుడు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యుడు పెదపెంకి శివప్రసాద్ ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో పరం జ్యోతి మాట్లాడారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు తాము ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన టీడీపీ ఒత్తిడి చేసే మోడీ సర్కార్ తలవగక తప్పదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు అండగా నిలబడాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజారావు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ కో కన్వీనర్, బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ కట్టా మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవల స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్యాకేజీని సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసింది. 11,440 కోట్ల ఈ ప్యాకేజీ ఏదైతే ప్రకటించిందో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున, అట్లాగనే స్టీల్ ప్లాంట్ జేఏసీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. అలాగనే ఈ ప్యాకేజీ రావడానికి కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అభినందిస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఎన్నికల వాగ్దానాన్ని ఏదైతే తెలుగు జాతి ప్రతీకగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపుతానని, అలాగనే స్టీల్ ప్లాంట్ని సమర్థవంతంగా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈ ప్రత్యేక ప్యాకేజీని మరి ప్రధానమంత్రి మోడీతో కలిసి మాట్లాడి విడుదల చేయించినందుకు స్టీల్ ప్లాంట్కి తాత్కాలికంగా మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తిగా ఆపేసిందని చెప్పుకోవడానికి ఈ రోజున మరి వీల్లేదు. ఎందుకంటే ప్రధాని మోడీ ఏదైతే మన రాష్ట్ర ప్రజలకు గతంలో ప్రత్యేక హోదా హామీని ఏదైతే ఇంతకుముందు ఇచ్చి మరి మాట తప్పి దాని గురించి పక్కన పెట్టాడో, అదేవిధంగా అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇది ఏర్పడుతున్నప్పుడు దాన్ని మౌనంగా ఉన్నాడో, ఇటువంటి అంశాలను మనం గమనించినప్పుడు మరి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని అంశాన్ని పక్కన పెడతాడు, ఇప్పుడు ఇచ్చినటువంటి మాటపై నిలబడతాడనేటువంటి నమ్మకం అయితే మాకైతే లేదు. కాబట్టి ఆ విధంగా ఉండాలంటే నిజంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి అంశం మీద ఎంతో గొప్ప ఉద్యమం చేసి ఎన్నో ఆత్మ బలిదానాల తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి. ఉత్తరాంధ్ర ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒకవైపు స్వర్ణాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాలను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రధాన అర్చకులు శ్రీ గొడవర్తి శ్రీనివాసాచార్యులు వారు మరియు స్థానాచార్యులు శ్రీమాన్ రాజగోపాల స్వామి వారు పూజాది కార్యక్రమాలను జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం సదుపాయం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రినాథుని దర్శించుకుని సేవించుకున్నారు. ఆలయ ఈవోవి త్రినాథరావు స్వాతి హోమంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ స్వామివారి స్వాతి హోమం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనులు విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఎప్పుడు ఆయననే కీర్తించాలి. అందుకే ఆయన నామస్మరణం చేయమన్నాడు, ఆయన సంకీర్తనం చేయమన్నాడు, ఆయన దర్శించమన్నాడు. ఆయన కోసమని ఈ శరీరం ఆయనది కనుక ఈ శరీరాన్ని ఆయన కోసం వినియోగించమన్నాడు. ఇది తత్వాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి అవతారం నృసింహావతారం. ప్రహ్లాదుడు ఆ పాత్ర ద్వారా లోకమంతటికి అంతటా పరమాత్మ ఉంటాడు, అన్నిటా పరమాత్మ ఉంటాడు. అందుచేత పరమాత్మ లేనటువంటిది ఏమీ లేదు. నగరంలోని ఓ ప్రభుత్వ నేత్ర వైద్యశాలలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు, ప్రత్యేక ఓపీ విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం కోరారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యశాలలో వాటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన వాటిని సీతారాం ఆసుపత్రి సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల కోసం 6 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పిల్లలకు ప్రత్యేకంగా ఓపీ చేకీల గదిని కూడా కేటాయించడం జరిగిందన్నారు.
చిన్నారులకు నేత్రాలకు సంబంధించిన సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి, పలువురు వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ బాలల హక్కులు వారి సంక్షేమంలో భాగంగా ఇటీవల 26 జిల్లాల్లో ఆయా సంబంధిత ప్రధాన హాస్పిటల్, జిల్లా ఆసుపత్రులన్నీ సందర్శించి ఏవైనా అవ్వచ్చు, కళ్ళాసుపత్రి కావచ్చు, సంబంధిత కన్ను, ముక్కు, చెవి కూడా అవ్వచ్చు, అలాగే ఏవైతే ఉన్నాయో సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నటువంటి మెంటల్ హాస్పిటల్ కావచ్చు, ఏ ఆసుపత్రి అయినప్పుడు కూడా పిల్లల తాలూకు హక్కుల్లో భాగంగా వాళ్ళ సంక్షేమంలో భాగంగా ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేయాలని పిల్లల గురించి, అలాగే ప్రత్యేకంగా ఓపీ చీట్లు రాసే తాలూకు విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఓపీకి అనుగుణంగా అక్కడ ఎవరైతే వైద్యులు ఉంటారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా వైద్యపరంగా క్యాబిన్ ఏర్పాటు చేస్తూ వైద్యులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గత నెల సూపరింటెండెంట్ గారికి చైల్డ్ రైట్స్ కమిషన్ తరపు నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా 1 మంత్, ఎందుకంటే సెలవులు గట్ట వచ్చున్నాయి కాబట్టి పండగ ముందే వాళ్ళు ప్రారంభిస్తామన్నారు. కొంతమంది సిబ్బంది గట్ట వాళ్ళందరూ సెలవుల్లో ఉండడం వల్ల పండగ పోయిన తర్వాత అని చెప్పి అన్నారు. ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర ప్రధానిగా ఏదైతే కేజీహెచ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందో కళ్ళాసుపత్రి కూడా అదే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న ఈ తరుణంలో ప్రత్యేకంగా 6 బెడ్లు ఏర్పాటు చేశారు చైల్డ్ రైట్స్ కమిషన్ ఆదేశాల మేరకు. అలాగే చైల్డ్ రైట్స్ కమిషన్ ఆ తాలూకా ఆశయం మేరకు, అలాగే సూచనల మేరకు కూడా ప్రత్యేక ఓపీతో పాటు ప్రత్యేకంగా ఓపీ కేంద్రాన్ని పరిశీలించే డాక్టర్ల తాలూకా క్యాబిన్ కూడా ఈరోజు ఓపెన్ జరిగింది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తాలూకా ఘనకార్యం అయితే కాదు, కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పిల్లల తాలూకా హక్కుల తాలూకా పర్యవేక్షణ అని చెప్పి మేమైతే అంటున్నాం. వాళ్ళ హక్కుల విజయంగా అయితే మేమైతే భావిస్తూ ఉన్నాం. డిసెంబర్ నెలలో గొండు సీతారాం గారు చైల్డ్ వెల్ఫేర్ స్టేట్ మెంబర్ వాళ్ళు లాస్ట్ మంత్ వచ్చి ఇక్కడ మీటింగ్ అది కండక్ట్ చేశారు. అప్పుడు మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇక్కడ పిల్లల ఓపీ ఇవన్నిటికీ సపరేట్గా వాళ్ళకి ఒక ఓపీ ఏర్పాటు చేయాలని, డాక్టర్స్ కూడా ఓపీ టికెట్లు ఇష్యూ దగ్గర కానీ వార్డులో వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ బెడ్స్ ఏర్పాటు చేయమని ఆదేశించారు. మేము అవన్నీ కూడా వాళ్ళ సూచనల మేరకు అన్నీ ఏర్పాటు చేసి ఈవేళ అధికారికంగా ఇవాళ ఓపెనింగ్ అన్నది చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేలలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్ లో 3వ రోజు కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపార పెట్టుబడుల వరుస భేటీలు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్న వ్యాపార దిగ్గజాలు. భీమిలి నియోజకవర్గం 5వ వార్డు అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి స్వాతి నక్షత్ర హోమం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యజ్ఞ ప్రసాదం స్వీకరించిన భక్తులు. నగరంలో ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఏబీవీపీ రాష్ట్ర 43వ మహాసభలు. సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.